హలో అందరికీ, ఎప్పుడైనా ఈ బనానా చిప్స్ని అయితే ట్రై చేశారా? చిన్నోళ్ళే కానీ పెద్దోళ్ళే కానీ లొట్టలు వేసుకుంటూ తినేస్తారు. అలాగే సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు. ముందుగా అయితే కూర అరటికాయలను అయితే నేను తీసుకున్నానండి 2. వాటికి పైన కింద ఇలా తొడుములు కట్ చేసేసుకొని నీట్గా అయితే పీల్ తీసేసుకోవాలి. బనానా పీల్ తీసేటప్పుడు చేతులకు కొంచెం జిడ్డుగా అనిపిస్తుంది. అప్పుడు లైట్గా ఆయిల్ అనేది చేతికి రాసుకొని పీల్ తీస్తే మనకు ఆ జిడ్డుతనం అనేది అనిపించదండి. అలాగే వాష్ చేసుకోగానే కూడా మనకి ఈజీగా జిడ్డు అనేది పోతుంది. ఇప్పుడు అలాగే బనానాలో ఉన్న స్కాచ్ అంతా పోవటానికి ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి సాల్ట్ అలాగే పసుపు వేస్తే చక్కగా ఫ్రెష్గా ఉంటాయి. అలాగే కలర్ కూడా చేంజ్ అవ్వకుండా ఉంటాయండి బనానా లేయర్స్ అనేవి. ఇప్పుడు ఇలాగా చూసారు కదా, అంటే నిమిషానికి బ్లాక్గా అనేది ఫామ్ అవుతుంది అనమాట. అలా అనేది ఉండదు వాటర్లో నానబెట్టడం మూలంగా. ఇప్పుడు బజ్జీకి ఎలా అయితే మనం కట్ చేసుకుంటామో రౌండ్గా స్లైసెస్గా, అలాగా లేయర్స్గా కట్ చేసేసుకుంటున్నాను. మీ ఇష్టం, మీరు చిన్నగా అయినా కట్ చేసుకోవచ్చు. కొంచెం పిల్లలు అట్రాక్ట్ అవ్వాలని నేనైతే ఈ విధంగా కట్ చేశాను. కట్ చేసిన ముక్కలన్నిటిని పసుపు అండ్ సాల్ట్ వేసిన వాటర్లోకి షిఫ్ట్ చేసేసి ఒక్క 5 నిమిషాలు నానబెట్టుకున్నాను. ఇప్పుడు కొంచెం డీప్ ఫ్రై కంటే తక్కువకి సరిపడా ఆయిల్ అయితే వేసేసాను. దాంట్లోకి ఆయిల్ హీట్ అయిన తర్వాత విడివిడిగా ఒక్కొక్కటిగా మనమైతే బనానా ఆ ముక్కల్ని వేసేసుకుంటే ఒకదానికి ఒకటి అతుక్కోకుండా చక్కగా పొడి పొడిలాడుతూ వేగుతాయన్నమాట. వీటిని ఒక 2 నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోండి. 4-5 నిమిషాల మటుకి చక్కగా అలా వదిలేస్తూ వేయిస్తూ ఉంటే, అంటే కలపకుండా వేయిస్తూ ఉంటే మనకి చక్కగా క్రిస్పీగా అనేది వేగిపోతాయి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. అలా అయితే ఎక్కువసేపు బయట అంటే మూత పెట్టి ఉంచినా సరే క్రిస్పీగా ఉంటాయి. ఇలా 2 పక్కల గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి క్రంచీగా మనకి శబ్దం వచ్చిన తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి ఉప్పు కారం వేసుకొని కుదిరితే ధనియాల పొడిని కూడా వేసుకోండి. లేదంటే ఇలాగే సర్వ్ చేసుకోండి. ఇది ఉట్టిగా అయినా తినచ్చు, లేదు అంటే పప్పు కాంబినేషన్లో ద బెస్ట్ అండి. ఇదండి ఈరోజు సింపుల్ అండ్ రెసిపీ. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.